కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు వల్ల చాలా మంది నష్టపోయారు. ముఖ్యంగా ఆటో వాళ్ళు. ప్రభుత్వం మాకు ఏ విధమైన సహాయం చేయట్లేదని బాధపడుతున్నారు ఆటో డ్రైవర్స్. అందుకే తెలంగాణ ఆటో డ్రైవర్స్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆటో బంద్ నిర్వహిస్తున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో బుధవారం ఆయన ఆటో బంద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు జిల్లాలో ఎక్కడికక్కడ బంద్లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. హైదరాబాద్లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ ఉంటుందని అన్నారు. ఆటో డ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తామని, అభ్యర్థుల ప్రచారాన్ని అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆటోలకు స్టిక్కర్లు అంటించి బంద్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాతం రమేష్, నిరంజన్, రామాంజనేయులు, సిహెచ్ సాయికుమార్, ఎర్రం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.